వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మన కిచెన్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడిగేసుకున్న మటన్ని మ్యారినేట్ చేసుకుందాము. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇలా ఆనియన్స్ని చాపర్లో కట్ చేసుకున్నాను. చాపర్లో ఆనియన్స్ క్రష్ చేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ చక్కగా ఫామ్ అవుతుంది. సో ఆనియన్స్ ఇలా 2 to 3 minutes ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, 4 మిర్చీలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుందాము. ఇలా ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత మటన్లో వాటర్ కంటెంట్ రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 టీ గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ కంటెంట్ నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇన్ కేస్ వాటర్ ఎక్కువ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే వేడివేడి మటన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.